మనల్ని వివిధ రకాల ఇబ్బందులకు, అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యలలో గ్యాస్ ట్రబుల్ ప్రధానమైనది. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. గ్యాస్ ట్రబుల్ గురించి తెలుసుకుందాం. గ్యాస్ ట్రబుల్ లేదా కడుపులో ఉబ్బరము అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వలన కలిగే వ్యాధి. ఆధునిక కాలంలో మారిన జీవన శైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం, నిరంతరం ఆలోచనలు, కారణము లేకుండా కోపం రావడం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్య ఎక్కువవుతుంది. అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. వ్యాధికి కారణాలు: కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం, అధికముగా కాఫీ టీలు తాగడం, సరైన టైముకు ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, అలసట, మసాలా దినుసులు ఎక్కువగా వాడడం, మానసిక ఆందోళన, దిగులు, ఆహారం సరిగా నమిలి మింగకపోవడం. వీటితో పాటు బీన్స్, చుక్కుళ్ళు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలు, పాలతో చేసిన పదార్థాలు, గోధుమ, శనగపిండి వంటకాలు, వేరుశెనగ, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చి కూరగాయలు, ద్రాక్ష, యాపిల్ వంటి పండ్లు అధికముగా తీసుకోవడం వలన గ్యాస్ ట్రబుల్ ఎక్కువవుతుంది. లక్షణాలు: కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం, ఆకలి లేకపోవడం, పెద్ద శబ్దముతో తేపులు రావడం, కడుపు ఉబ్బరముగా ఉండి కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం, ఛాతీలో మంట, తేన్పులు ఎక్కువగా రావడం, తీసుకున్న ఆహారము జీర్ణము కాక కడుపు నొప్పి రావడం, మలబద్ధకం ఏర్పడడం, జీర్ణాశయములో పుండు ఏర్పడి కడుపులో మంటతో కూడిన నొప్పి రావడం, నోటిలో నీళ్లు ఊరడం, వాంతులు అవ్వడం వంటి లక్షణాలు ఉంటాయి. నివారణ చర్యలు: సరైన వేళకు ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా త్రాగడం, వ్యాయామం చేయడం, వైద్యులు సలహా అనుసరించి ఎసిడిటీ మందులు వాడాలి. మసాలాలు, వేపుళ్ళు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్, టీ, కాఫీలు మానివేయాలి. నిలువ ఉంచిన పచ్చళ్ళు మానివేయాలి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తింటే కడుపులో గ్యాస్ పెరుగుతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ లాంటి శారీరక శ్రమతో కూడిన వ్యాయామాలు చేయాలి. కూల్ డ్రింక్, చూయింగ్ గమ్స్ నమలడం వల్ల కడుపులో గ్యాస్ పెరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.